పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ చెలో సెక్రటేరియట్ పిలుపు నేపథ్యంలో మాజీ సర్పంచ్లను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలో మాజీ సర్పంచ్లను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. అప్పులు తెచ్చి అభివృద్ధి పనులు చేస్తే బిల్లులు రాక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఈ సందర్భంగా వారు ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలో మాజీ సర్పంచ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సర్పంచుల పదవీకాలం ముగిసి 18 నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు బిల్లులు రాలేదన్నారు. మాజీ సర్పంచుల అక్రమ అరెస్టును సర్పంచుల సంఘం ఉపాధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. బిల్లుల గురించి ప్రశ్నించడానికి వెళ్తున్న వారిని అరెస్ట్ చేయడం అన్యాయమని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం తక్షణమే పెండింగ్ బిల్లుల్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పంచాయతీ కార్యదర్శులు కొత్త ఖర్చు చేసిన వాటి మాత్రమే ఇచ్చారు. మనకు రావాల్సిన 1250 కోట్లకు గాను ₹1 కూడా ఈ రోజు వరకు ఇవ్వలేదు. మరి ఈనాడు ఈ ప్రభుత్వం గతంలో రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షం ఉన్నప్పుడు మరి పిలిచి అధ్యక్షుడు ఉన్నప్పుడు మమ్మల్ని అందరూ ఇందిరాబాద్ మీద పిలిచి ధర్నా చేసి మీకు రావాల్సిన పైసలు నేను అధికారం వచ్చిన 3 నెలల్లోనే ఇస్తానటువంటి వీడియో కూడా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ మరి అధికారంలోకి వచ్చిన తర్వాత సర్పంచ్ నడివి తెచ్చి అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు, భూములు అమ్ముకున్నారు. మరి జూన్ లో ఎన్నికలు అంటున్నావు, మరి ఒక వారం 10 రోజుల్లో మాకు రావాల్సిన పెండింగ్ బిల్లు వెంటనే రిలీజ్ చేసి సర్పంచ్ను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాను.